ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది? ఆఫ్టర్ 'నాన్ స్టాప్' తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తారు. లేదంటే సినిమాలకి ఫ్యాషన్ డిజైనింగ్ అయినా అటైనా వెళ్తారనుకున్నాం. ఈ గ్యాప్ అంతా ఎందుకొచ్చింది? లేదు. అంటే ఇది 'నాన్ స్టాప్' తర్వాత నేను సినిమాలు చేశాను. ఒక హ్మ్. 3 ఫిల్మ్స్ చేశాను దీంతో పాటు. హ్మ్. అవి కూడా అబౌట్ టు రిలీజ్. హ్మ్. అదయిపోయిన తర్వాత నేను ఎక్కువ మూవీస్ తర్వాత గ్యాప్ తీసుకుంది పొలిటికల్ ఎంట్రీ కోసం. అప్పుడు ఒక 1 ఇయర్ గ్యాప్ ఆల్‌మోస్ట్. హ్మ్. ఎందుకంటే ఆ 1 ఇయర్ నేను అటు వెళ్ళాను. వెళ్ళి అక్కడ కాన్స్టిట్యుయెన్సీ సైడ్ వర్క్ చేయాలి కాబట్టి. హ్మ్. సో, ఆ మధ్యలో ఓన్లీ 1 ఇయర్ ఆ గ్యాప్. హ్మ్. ఎందుకు సడెన్‌గా అంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ నుంచి సడెన్‌గా పొలిటికల్ జర్నీకెళ్ళాలని ఎందుకనిపించింది? లేదు. అది యాక్చువల్‌గా ఏమంటే బయట పడలేదు. అంతేగాని నేను ఫస్ట్ నుంచి 14 అండ్ 19లో గూడా లైక్ గ్రౌండ్ వర్క్ చేశాను నేను. హ్మ్. దెన్ చేసిన తర్వాత ఇంకా 24లో బయటకొచ్చాం. బికాజ్ ఎందుకంటే మనం ట్రై చేసాం కాబట్టి బయటకొచ్చాం. అప్పుడు ట్రై చేయలేదు. హ్మ్. నేను 14లో నేను ట్రై చేయలేదు. బికాజ్ ఐ వాస్ కాలేజ్ స్టూడెంట్ దట్ టైమ్. అండ్ 19లో కూడా నేను వర్క్ చేశాను తప్ప మనం ట్రై చేయాలని అనుకోలేదు. హ్మ్. అప్పుడు ఏమో కొన్ని నామినేటెడ్ దాని గురించి కూడా వెళ్తా అంటే కైండ్ ఆఫ్ కొన్ని ఉంటే కూడా నేను అంత ఇంట్రెస్ట్ అప్పుడు చూపించలేదు. హ్మ్. సో, 24కి కొంచెం గట్టిగానే కష్టపడ్డా. హ్మ్. చేయాలి అని. హ్మ్. అంటే పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే, అయితే డబ్బులుండాలి. లేదంటే జనాల్లో మనకంటూ కొంతమంది ఆడియన్స్ హ్మ్. కంప్లీట్‌గా మనకు సపోర్ట్ చేసేవాళ్ళుండాలి. అంటే మీరు ఏ ధైర్యంతో ఆ టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారండి? పొలిటికల్ ఎంట్రీ అంటే డబ్బుతో పాటు డబ్బుండాలి కంపల్సరీ. హ్మ్. దానితో పాటు అంటే రియాలిటీకొస్తే క్యాడర్. డబ్బులుండాలి ఖచ్చితంగా. రియాలిటీలో హ్మ్. వితౌట్ మనీ ఎవ్వరు కేర్ చేయరు. మనీ ఉన్నా కూడా కేర్ చేయరు. హ్మ్. సో దట్ దాంతో పాటు ఏమంటే క్యాడర్ ఇంపార్టెంట్. హ్మ్. మనం ఎప్పుడైనా సరే ఒక లీడర్ అనేవాడు సింగిల్‌గా రాడు. యెస్. వచ్చినా సక్సెస్ కాలేడు. యెస్. జనాల నుంచి పిక్ చేయాలి లీడర్‌ని. అంటే హ్మ్. దట్ మీన్స్ క్యాడర్. క్యాడర్‌లో నుంచే రావాలి. హ్మ్. సో, అలాగా నాకు ఉన్న దానిలో ఏంటంటే అక్కడ నా సోషల్ సర్వీస్ అవ్వచ్చు. 10 ఇయర్స్ మేము పొలిటికల్‌లో ఉన్నాము. హ్మ్. ఫ్యామిలీ కూడా. హ్మ్. సో, ఆ ధైర్యం. హ్మ్. నాకేమంటే నాకు ఎనీ పార్టీలో నేను గెలవగలను. అక్కడ నిలబడితే అనే ధైర్యం నాకు. హ్మ్. బికాజ్ నేను తెలుసు అక్కడ. ఇప్పుడు నా కాన్స్టిట్యుయెన్సీకి నేను తెలుసు. ఒక సినిమా పరంగా కాదు. సినిమా పరంగా కాకుండా సోషల్ సర్వీస్ పరంగా బాగా తెలుసు. హ్మ్. తెలిసినప్పుడు మనకి కాన్ఫిడెంట్‌గా ఉంటాం కదా! మనం పెట్టగలం మనీ పెట్టేది నా దగ్గర ఉంది. సోర్స్ ఉంది. తర్వాత నేను సోషల్ వర్క్ చేసున్నాను. అట్ ద సేమ్ టైమ్ మనం మీడియాతో కూడా ఉన్నాం. సో, నేనెందుకు చేయకూడదు? నేనెందుకు ట్రై చేయకూడదని నేను వెళ్ళాను. అండ్ వై వైఎస్ఆర్‌సీపీ? అంటే ఫ్యామిలీ అది ఉంది ఫస్ట్ నుంచి. హ్మ్. 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 సో, తర్వాత నేను లాస్ట్‌లో టర్న్ టు టీడీపీ. అంటే వాళ్ళు పిలిచారు సీట్ ఇస్తానని చెప్పి, హ్మ్. ఎమ్మెల్యే ఇస్తాననే పిలిచారు. హ్మ్. లాస్ట్ నామినేషన్ వరకు నా పేరే అచ్చెన్నాయుడు గారు కూడా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పారు. హ్మ్. బట్ అవ్వలేదు హ్మ్. లాస్ట్ మొమెంట్‌లో. అదే పొలిటికల్ అంతే. హ్మ్. లాస్ట్ మొమెంట్ వరకు ఏం జరుగుతుందో తెలీదు. హ్మ్. అండ్ ఇప్పుడు పొలిటికల్‌గా ఉన్నారా? కంప్లీట్‌గా ఇప్పుడు సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. వైపు ఇప్పుడు సైడ్? ఏమంటే ఇప్పుడు ఈ 5 ఇయర్స్‌లో నేను కొన్ని ఇయర్స్ అయితే నేను నా పని చేసుకోవాలి. హ్మ్. ఇదంతా చేస్తాను. హ్మ్. ఇంక తర్వాత అది చేసుకుంటూ ఇటొస్తాను నేను. ఇప్పుడు ఈ 1 ఇయర్ మనకేమి అంత తొందరగా ఎళ్ళిపోయి చేసేయి ఏమి ఉండవండి. హ్మ్. ఇప్పుడు నేను ఆల్రెడీ తమిళ సినిమాలకి రెండిట్లకి నేను ఐ సైన్డ్ అప్ 2 ఫిల్మ్స్ ఓకే. పొలిటికల్ అయిన తర్వాత. ఓకే. సో, ఎండ్ ఆఫ్ ద డే టార్గెట్ పాలిటిక్స్. యాహ్! అల్టిమేట్ గోల్ ఈస్ ద పొలిటికల్ లైఫ్. అంటే ఏదన్నా ఒక దారిలో వెళ్ళడం వేరు. మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి కంప్లీట్ డిఫరెంట్ రూట్స్‌లో వెళ్తూ వస్తున్నారు. హ్మ్. దేనికంటే ఒక క్లారిటీ లేదా కెరియర్ మీద? లేదంటే ఏదొస్తే అది చేసుకుంటూ పోదాం అని నాకంటే మైండ్ సెట్‌లో ఇప్పుడు ఉన్నారా? ఒకటే చేసి అందులోనే ఇప్పుడు స్పోర్ట్స్ ఉంది. స్పోర్ట్స్‌లో ఐ సాటిస్ఫైడ్. హ్మ్. నేను తెలియని ఏజ్‌లోనే నేను చిన్న ఏజ్‌లోనే నేను గాట్ మెడల్స్ అండ్ అన్నీ. మా అయితే ఏముంటుంది ఫైనల్‌గా గవర్నమెంట్ జాబ్ నాకిస్తారు. హ్మ్. అందరితో పాటు నేను పొద్దునెళ్తాను, వస్తాను. ఐ డోంట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ జాబ్. హ్మ్. యూ హావ్ టు ఫైండ్ ఔట్ ఎవ్రీథింగ్ న్యూ వరల్డ్. హ్మ్. సో, నాకు నచ్చేదేమంటే ప్రతిరోజు కొత్తగా అనిపించాలి లైఫ్‌ని. స్ట్రగుల్ అవ్వాలి. ఇప్పుడు రిలాక్సేషన్ లైఫ్ వచ్చేసిందనుకోండి, లైఫ్ మీద విరక్తొస్తది. ఒక 40, 50 ఏళ్ళొచ్చేటప్పటికి హ్మ్. ఇదే నార్మల్ ఇండియన్ కైండ్ ఆఫ్ అయిపోతాం. వెళ్తాము, కాఫీ తాగుతాం, పొద్దున్న జాగింగ్ చేసుకొచ్చి ఇంట్లో కూర్చుంటాం. ఇంట్లో కూర్చునేది ఉండకూడదు. బికాజ్ హ్మ్. మన టైమ్‌తో పాటు పక్కోళ్ళ టైం కూడా కిల్ చేస్తాం మనం. హ్మ్. బట్ ఒకటే దాని మీద ఫోకస్ పెట్టుంటే ఇంకా హైట్స్‌కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నేనిప్పటి వరకు మెడల్స్ ఇంకా రీగ్రెట్స్ హ్మ్. లేదండి నాకు. ఒకే దాని మీద ఫోకస్ అంటే నేను స్పోర్ట్స్‌లో ఐ కెన్ సీ హైయెస్ట్ హ్మ్. ఏజ్ ఆఫ్ 16 లోపలే నేను అన్నీ చూసా. హ్మ్. అయిపోయింది. డిజైనింగ్ 50 ఫిల్మ్స్ అబోవ్ నేను చేశా. ఆల్ 3 దానిలో. తర్వాత దేనిలోకొచ్చాను నేను ఎంటర్‌టైన్‌మెంట్. డిజైనింగ్ నేను చదువుకుందదే. సో, అందులో సాటిస్ఫైడ్. అండ్ హ్మ్. లైఫ్ లాంగ్ ఐ హావ్ మై ఓన్ బిజినెస్. నా బొటిక్ నాకుంది. హ్మ్. నేను జీవితాంతం చేసే జాబ్ అది. ఓకే అండి. బట్ యాక్టింగ్‌కొచ్చేటప్పటికి యాక్టింగ్ అనేది సడెన్ ఏజ్. ఆ ఏజ్‌లోనే కొన్ని చేయగలం. హ్మ్. అండ్ దీనిలో ఇప్పుడు నేను సిన్సియర్‌గా యాక్టింగ్‌కి మొత్తం ఎప్పుడూ ఫోకస్ పెట్టల. నాకొస్తే అవకాశం నేను చేశా. కానీ పొలిటికల్ అనేది 2014 నుంచి నేనున్నాను. హ్మ్. దాని మీద అంటే బయటికి రాలే. ఆ ఏజ్ నాకు కరెక్ట్ కాదు. మేబీ ఆ టైం నాకు కరెక్ట్ కాదు. హ్మ్. ఇప్పుడు
నాకు ఏదైనా మనం చేయగలం అన్న టైంలోనే బయటికి రావాలి. ఇప్పుడు నేను చేయగలను. ఐ హావ్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్. ఆ ఏజ్ ఉంది. ఇప్పుడు నాకు ఒక ఏజ్ కూడా ఉంది కదా! నేను చేయగలను. ఐ కెన్ స్పీక్ టు ఎనీబడీ. ఇన్ కేస్ మీరు నాకు ఆన్సర్ చేస్తే కూడా నేను గలగాలి. ఈవెన్ కాన్స్టిట్యుయెన్సీకెళ్ళినప్పుడు కూడా ఎవరైనా నన్ను క్వెషన్ ఏస్తే కూడా నేను చెప్పాలి. దద్దే అని ఇలా నేను చూస్తే నా దగ్గర ఉండదు కదా! హ్మ్. సో దట్ అది. అంటే నాకు ఒకటే లైఫ్‌లో వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఫైనల్ గోల్ ఈజ్ నేను చెప్పా పొలిటికల్. ఆ టైంలో మీరు స్పోర్ట్స్ వదిలేయడానికి కూడా రీజన్ అక్కడ ఏదో మిమ్మల్ని ఆడనివ్వకుండా చేశారు. పాలిటిక్స్ జరిగినియి అని చెప్పి. యాహ్! అప్పటికి నేను సాయికెళ్ళొచ్చానండి. సాయి అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. హ్మ్. సాయిలో ఏపీ, తెలంగాణ నుంచి నేను ఒక్కదాన్నే సెలెక్ట్ అయ్యి నేను సాయి నుంచి వచ్చా. హ్మ్. నేను కబడ్డీ కదా? కబడ్డీ. కబడ్డీకి. హ్మ్. కబడ్డీ. అప్పటికి నేను 13 నేషనల్స్ నేషనల్ 13 ఓహ్! నాట్ ఓన్లీ 1. హ్మ్. 13 నేషనల్స్ ఏజ్ ఆఫ్ 16 ఇయర్స్‌లో అంటే మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా! ఇంక అంతకన్నా ఏం చూడను నేను. హ్మ్. న్యూస్ పేపర్ వసుంధరలో రోజు పెద్ద న్యూస్ పేపర్‌లో మన ఫోటో సింగిల్ ఫోటో పెద్ద పేజ్‌లో. హ్మ్. ఆ ఏజ్‌లో అది ఎక్కువే కదా! హ్మ్. అవునా కదా! హ్మ్. అయిన తర్వాత నేను సాయి నుంచి వచ్చి నేను హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నిఫ్ట్‌కి కోచింగ్ ఎళ్ళాలి. హ్మ్. ఇంటర్మీడియేట్ అయింది. అయిన తర్వాత తీసుకుంటా ఉన్న టైంలో హయత్‌నగర్‌లో ఒక టోర్నమెంట్ జరిగింది. నేను డైరెక్ట్‌గా సాయి నుంచి వచ్చా ఇక్కడికి. వచ్చి నేను హైదరాబాద్ నుంచి ఆడుతా ఉన్నాను. ఆడుతున్నప్పుడు నాకు సెమీ ఫైనల్స్‌కి నన్ను తీసేశారు. ఏమని అంటే అమ్మాయి ఆంధ్ర సో ఇది తెలంగాణ కదా! అని చెప్పి హైదరాబాద్ నుంచి ఆడుతున్నాను కదా! అని చెప్పి తీసేశారు. హ్మ్. మై క్వెషన్ ఈజ్ ఇప్పుడు నేను ఫస్ట్ డే నేను తెలియని అమ్మాయిని కాదు. హ్మ్. ఇన్ని నేషనల్స్ ఆడింది. నేషనల్స్. హ్మ్. అండ్ ఆ రోజు ఆ టైంలో కూడా ప్రతి ఎవ్రీడే స్కోర్ ఉంటుంది. న్యూస్ పేపర్‌కి ఇస్తారు. స్పోర్ట్స్ అంటే ఎవ్రీడే న్యూస్ ఉంటది. ఆ న్యూస్‌లో కూడా అఫెన్స్ అండ్ డిఫెన్స్ అంటే రైడింగ్ చేయడం, డిఫెన్స్ ఆడడం. రెండిట్లో టాప్ స్కోర్ నాదే. ఎందుకంటే మంచి అప్పుడు నన్ను స్ప్రింగ్ అని పిలిసేవాళ్ళు. హ్మ్. షీ ఈజ్ లైక్ స్ప్రింగ్ అనేవాళ్ళు. స్ప్రింగ్ ఎలా ఫ్లెక్సిబుల్. నొక్కితే ఎలా ఎళ్ళద్ది హ్మ్. అట్లా అని చెప్పి పెద్ద పెద్ద ప్లేయర్స్ అనేవాళ్ళు నాతో. సీనియర్స్ ఉంటారు కదా! హ్మ్. ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ఫ్రెండ్ డీఎస్‌పీ రైట్ నౌ. ఆయన "నువ్వు స్ప్రింగ్‌లా ఆడతావురా" అనేవాడు. ఇప్పుడు హ్మ్. డీఎస్‌పీ పొజిషన్ ఆయన. హ్మ్. అయ్యేటప్పటికి అంతున్న అమ్మాయి ఫస్ట్ డే తీసేయాలిగా. హ్మ్. సో అది పాలిటిక్సే కదా! అంటే హైదరాబాద్ అప్పటిదాకా పొజిషన్ లేదు. ఎప్పుడైతే ఇది సెమీ ఫైనల్‌కెళ్ళింది, క్వార్టర్ కొట్టింది, సెమీకెళ్ళింది, ఎక్కడికెళ్తే ఫైనల్ ఫస్టో, సెకండో వస్తుంది. హ్మ్. ఓడిపోతే సెకండ్ వస్తుంది. అందులో వరంగల్ టీమ్ ఉంది. ఎప్పుడు వరంగల్ ఫస్ట్ ప్లేస్ కొట్టేది. నల్గొండ సెకండ్ ప్లేస్ కొట్టేది. నల్గొండ టీమ్‌ని నేను వన్ సైడ్ మ్యాచ్ చేశా. అండ్ వరంగల్ టీమ్‌కి భయం పద్మజ బాల మేడం. ఆవిడకి భయం ఓడిపోతే ఫస్ట్ టైము హిస్టరీలో నేమ్ పోతుంది వరంగల్ టీమ్‌కి అని. హ్మ్. సో నన్ను తీసి పక్కన పెడితే టీమ్ లేదు. సో దట్ నన్ను తీసేశారు అప్పుడు. అప్పుడు నేను అడిగాననమాట. నేనెవరో మీ అందరికీ తెలుసు ఇక్కడున్న వాళ్ళకి. ఎందుకంటే తెలుగు 2 రాష్ట్రాలకి తెలుసు. అప్పుడే కదా 2 రాష్ట్రాల నుంచి నేను సాయికెళ్ళా. హ్మ్. ఎళ్ళినప్పుడు మీరెందుకు నన్ను ఫస్ట్ డే తీయలేదు? నేనెళ్ళిన ఆంధ్రాకెళ్ళి ఆడుకునేదాన్ని కదా! ఒకవేళ ఈళ్ళు వద్దు అనంటే నాకు ఆ నెక్స్ట్ 2 డేస్‌కి అది స్టార్ట్ అయింది. సో దట్ నేను ఎళ్ళిపోయి నేను నా ప్లేస్‌కెళ్ళి నేను ఆడుకోవచ్చు. నేను వెస్ట్ గోదావరి నుంచి పార్టిసిపేట్ చేసేదాన్ని ఆంధ్ర టీమ్. హ్మ్. ఆంధ్ర నుంచి నేను నేషనల్స్. హ్మ్. అయిన తర్వాత దట్ డే నేను మాట్లాడాను. ఆ రోజు వదిలేసాం. హ్మ్. సాయి అన్నీ వదిలేసాం. హ్మ్. ఎందుకంటే షార్ట్ టర్మ్ డెసిషన్ నాది. బట్ నేను హర్ట్ అయ్యాను. అదెందుకంటే నా చిన్నప్పటి నుంచి ఆడిన గేమ్‌ని వాళ్ళు కిల్ చేసేసారు. మళ్ళీ ఆ ప్లేయర్‌ని తయారు చేయాలంటే 10 సంవత్సరాలు పడతది. ఒక స్పోర్ట్స్‌మెన్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటేనే ఒక స్పోర్ట్స్‌మెన్ అవ్వగలుగుతారండి. ఆ పేరెంట్స్ తీసుకొచ్చి అందులో పెడితే ఆళ్ళు స్పోర్ట్స్‌మెన్ అవ్వరు. హ్మ్. స్వతహా ఈళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి. కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా ఏది చేసినా వీళ్ళ ఇంట్రెస్ట్ ఉంటేనే వాడు రియల్ స్పోర్ట్స్‌మెన్ అవుతాడు. హ్మ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి నేను కబడ్డీ ఆడాను. జెమినీలో. నాకు సిమెంట్ కట్టున్నా కూడా నేను ఫినాలే కొట్టా. రైట్ హ్యాండ్‌కి ఇరిగిపోయింది. ఇరిపేశారు వాళ్ళు. ఇరిచేసిన తర్వాత నేను ఆడి ఓన్లీ బేసికల్‌గా నేను ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తా. సో, అది కూడా ఫినాలే కొట్టా. నాకు అదేం లేదు. అంటే 10 ఇయర్స్ తర్వాత నేను జెమినీ కాబట్టి లైక్ అక్కడ ఛానెల్‌లో పెట్టారు కాబట్టి ఆడా. ఈ రోజు వరకు ఎప్పుడు అక్కడికెళ్ళి పార్టిసిపేట్ చేయలే. హ్మ్. కానీ ఎక్కడ ఓడిపోయాం అక్కడే గెలవాలంటారు కదా! ఎందుకంత షార్ట్ టర్మ్ డెసిషన్ అవసరం తీసుకొని లేదు. నాకు ఆడాను. కంప్లీట్‌గా 10 సంవత్సరాల కష్టాన్ని పక్కన పెట్టేశారు. నాకు ఇంకోటేమంటే ఇప్పుడు అందులో ఇలా నాకు గవర్నమెంట్ జాబ్ ఈజీ. ఇప్పుడు మా సిస్టర్ స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్. హ్మ్. నేను అన్ని నేషనల్ ఆడినంత కళ్ళు మూసుకొని పిలిచి ఇలా అద్దిస్తారు నాకు. హ్మ్. నాకు బేసిక్‌గా గవర్నమెంట్ జాబ్ ఇష్టం లేదు. టైమ్ వర్కింగ్ అదా హ్మ్. ఇష్టం లేదు. నాకు టైమ్ ఒక దగ్గర వర్క్ చేయడం. కూర్చొని పని చేసి 9కెళ్ళాలి, 5కి రావాలనే జాబ్ నాకు ఇష్టం ఉండదు. హ్మ్. రెండోది నాకు ఎప్పుడైతే స్పోర్ట్స్‌లో నాకు ఫస్ట్ టైమ్ నా ఏజ్‌కి నేను బాగా హర్ట్ అయిందది. అప్పటి వరకు మనకు హర్టింగ్‌లు, గిట్టింగ్‌లు తెలీదు. హ్మ్. ఇలా చేస్తే ఇదా, అదే అని కూడా తెలీదు. అరే! ఫస్ట్ టైమ్ చాలా హర్ట్ అయ్యాను నేను. అసలు నేను తీసుకోలేకపోయాను. ఆ ఏజ్‌కి నేను తీసుకోలేకపోయాను నేను. అని ఇది కాదులే. దీనిలో కానప్పుడు నేను దానిలో ఎతుక్కోను నేను. నెక్స్ట్ ఏంటని ఉంటది. అప్పుడు నిఫ్ట్‌లో నేను ఫ్రీ సీట్ కొట్టాలని బాగా నేను నిఫ్ట్ అంతే ఇక అల్టిమేట్ గోల్ ఈజ్ నిఫ్ట్‌లో నేను సీట్ కొట్టాలి. అది హైదరాబాద్‌లో చదవాలి హ్మ్. అని ఫుల్‌గా కాన్సంట్రేట్ చేశా. హ్మ్.
చేశాను. దాన్ని ఆబ్వియస్లీ అది చదివాను. దాని తర్వాత నేను మాస్టర్స్‌కి బయటికెళ్ళాను. హ్మ్. సో, నిజంగా నేను స్పోర్ట్స్ అదే కంటిన్యూ చేస్తే ఐ రియల్లీ థాంక్స్ టు ఎక్కువ టైంలో నేను మేడంకి థాంక్స్ చెప్తా. బాలా మేడంకి. ఒకసారి నాకు కనిపించారు హైదరాబాద్‌లో. హ్మ్. "ఏంట్రా నువ్వు ఇక్కడున్నావు" అనంగానే ఇలా అంటే "ఐ హర్డ్ అబౌట్ యూ. యూ ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్" అని చెప్పేసి ఇలాగన్నారు. హ్మ్. అన్నారు. హ్మ్. "మీ వల్లనే ఇక్కడున్నాను" అన్నా. హ్మ్. నిజంగా ఆ రోజు నన్ను తీయకపోతే అంటే ఇప్పుడు కూడా జగదీష్ యాదవ్ ఎల్బీ స్టేడియం దగ్గర ఉంటారు. ఆయన సెక్రటరీ తెలంగాణ. హ్మ్. వాళ్ళు నాకు ఆ నిర్ణయం వాళ్ళు తీసుకోలేకపోతే నేను అందులోనే ఉండేదాన్ని. హ్మ్. ఆళ్ళు ఆ నిర్ణయం తీసుకోబట్టి నేను బయటకొచ్చా. సో, దాన్ని నేను పాజిటివ్‌గానే తీసుకున్నా. ఈవెన్ స్పోర్ట్స్‌లో కూడా పాలిటిక్స్ ఉన్నాయి అయితే. అప్పుడే ఉన్నాయి. ఇప్పుడు పాలిటిక్స్ వేరు. స్పోర్ట్స్‌లో ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి. హ్మ్. ఇప్పుడు చాలా తక్కువ. అండ్ మీ ఫాదర్ కూడా ఇంటూ స్పోర్ట్సే హ్మ్. హ్మ్. హెల్త్‌కి హ్మ్. సంబంధించి డిపార్ట్మెంట్. హ్మ్. సో, ఆయన ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదా? ఎందుకు స్పోర్ట్స్‌లో ఎళ్ళు లేదు. నేను మాట్లాడతా అవి ఇవి ఏమి అనలేదా? లేదు. ఇంకోటి నేను మామూలుగా టీవీ షోస్‌కి ఆడినప్పుడు నాకు ఇరిగినప్పుడు మాత్రం హీ సజెస్టెడ్. బికాజ్ ఎందుకంటే ఆయన ఇదే కాబట్టి హ్మ్. అసలు వెళ్ళొద్దని చెప్పారు. వెళ్ళొద్దు అన్నప్పుడు కడప ఎళ్లి కనిపించేసి వస్తా. మళ్ళీ నేను ఓడిపోయాను. ఆ రోజు ఆ మ్యాచ్ ఓడిపోయాను నేను. అప్పటికి ఇరిగిపోయిన చెయ్యి నేను ఓడిపోయా. హ్మ్. ఫస్ట్ టైమ్ ఓడిపోయాను కదా! అందుకు రాలేదంటారు గ్రౌండ్స్‌కి. నా ఛానెల్‌కి వెళ్ళి ఒకసారి నా రిపోర్ట్స్ కూడా చూపించి నేను బ్యాక్‌కి వచ్చేస్తానని చెప్పేసి నేనెళ్ళా. అది టీజీఆర్ ఎవరిదో గ్రౌండ్స్ ఉన్నాయి. అక్కడెక్కడో ఉంటది హ్మ్. కదా! ఎల్బీ హ్మ్. నగర్‌లో. ఆ హ్మ్. గ్రౌండ్స్‌లో. అయిన తర్వాత నేను నిజంగా అదే చెప్దామనే వెళ్ళాను నేను. వెళ్ళి ఆయనకిష్టం లేదు. ఎందుకంటే హి నోస్ థట్. లైక్ ఇది ఇంజ్యూర్డ్ అయింది బాగానే. ఇది ఇప్పటికి కొంచెం సొట్ట ఉంటది. ఓకే. రైట్ హ్యాండ్. ఇంజ్యూర్డ్ అయింది కదా! నేను నిజంగా అక్కడికెళ్ళేంత వరకు నేను ఆడతానని అనుకోలే. జస్ట్ నాకు చూపించాలి. రిపోర్ట్స్ కూడా తీసుకెళ్ళా. నమ్మరేమో నేను ఓడిపోయాను కాబట్టి ఏదో అబద్ధం చెప్తుంది అనుకుంటారు కదా! హ్మ్. అని రిపోర్ట్స్ తీసుకెళ్ళి సిమెంట్ కట్టు. 2 ఉంది. ఎళ్ళిన తర్వాత అప్పుడు వద్దని చెప్పారు అప్పుడే. హ్మ్. ఎందుకంటే ఇంజ్యూర్డ్ అయింది. మళ్ళీ రిస్క్ ఒద్దు. నువ్వస్సలు అక్కడికెళ్ళి మరి ఎందుకు ఆయనకి అనిపించిందో తెలీదు. నువ్వసలు ఎళ్ళొద్దు. ఎందుకు ఇప్పుడు అవసరం అంటే లేదు నేను కనిపించి వచ్చేస్తా అని ఎళ్ళా. హ్మ్. ఎళ్ళాను చూసా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పాపం అందరూ ఔట్ అయిపోతున్నారు మా టీము. ఇగ నాకు అందులో ఒక ఝాన్సీ రాథోడ్ అని ఆ అమ్మాయి అంది. "శ్రీగారు మీరు ఆడొద్దు. మీరు గ్రౌండ్‌లో అక్కడ నిలబడితే మాకిక్కడ లేని ధైర్యం వచ్చేస్తది. మీరు నిలబడరా వచ్చి" అని బయటకొచ్చి ఔట్ అయింది. హ్మ్. ఔట్ అయ్యి వచ్చి రిక్వెస్ట్ చేసింది అమ్మాయి. అంటే నేను ఆడకుండా నేను నిలబడితే ఎలా ఉంటది ఝాన్సీ అంటే, "ఏం అక్కర్లేదండి. మీరు నిలబడితే మాకు ధైర్యం వచ్చేస్తది. చాలు. హ్మ్. మేము ఆడతాం" అంది. అని ఇంక సరేలే అని చెప్పి ఓకే. అట్‌లీస్ట్ ఆ మోటివేషన్ ఇద్దామని నేను గ్రౌండ్‌లోకి దిగా. హ్మ్. దిగిన తర్వాత ఆడతాం కుదురు ఆడకుండా ఉంటావా? ఇక మళ్ళీ ఫినాలే కొట్టా. హ్మ్. ఆ సూపర్. రోజు. అప్పుడన్నారు నేను యాక్టింగ్ చేస్తున్నాను అది అన్నారు. అంతకు ముందే నేను డైరెక్టర్‌కి అందరికి ఈ యాంకరింగ్ చేసే చేతు వీళ్ళందరికీ చూపించాను నేను. ఆళ్ళు చూసారు కూడా విత్ రిపోర్ట్స్. హ్మ్. నాతో పాటు అపోజిట్ టీమ్ అమ్మాయి నాతో హాస్పిటల్‌కొచ్చింది అప్పుడు. నైట్‌లో అయింది హ్మ్. ఇంజ్యూర్ అయింది నాకు నైట్‌లో. హ్మ్. ఆళ్ళ అపోజిట్ టీమ్ అమ్మాయి నన్ను తీసుకెళ్ళింది. నేను అబద్ధం చెప్పినా అబద్ధం చెప్పదు కదా! హ్మ్. అన్నప్పుడు ఆళ్ళన్నావిడ లేదు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని బట్ ఫైనల్లీ అది కూడా విన్ అయ్యాం. హ్మ్. ఆ 3 మ్యాచ్‌లు ఏముంటే ఆడేసా. ఓకే. చైతు మీకు అప్పటి నుంచే తెలుసు. ఆ! హ్మ్. చైతు నాకు అప్పుడు